బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నంత వరకు ఏంటంటే, ఒక రియల్ టాలెంట్స్ బయటకొచ్చాయి. ఎప్పుడైతే బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయిన తర్వాత, వాళ్ళ అంటే మొత్తం మారిపోయిందో, ఇంక మొత్తం టోటల్ అంతా మారిపోయింది. ఇంకంతా ఏంటంటే, మొత్తం కమర్షియల్ ఎలిమెంట్సే. అంటే మా క్యాస్ట్ మామూలుగా క్యాస్ట్ ఫీలింగ్ పెళ్ళిల్లో ఉంటాయి. కానీ ఇలా టాలెంట్‌లో కూడా క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే ఇంకా ఇండియా ఏం బాగుపడుతది? కొత్త కొత్త టాలెంట్స్ ఎవరొస్తారు? సింగర్ ప్రవస్థకి హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్తున్నాను. అంటే తన యొక్క డేరింగ్‌కి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. మా క్యాస్ట్ మా వాళ్ళు పైకి రావాలని ఒక స్వార్థ బుద్ధి ఏదైతే ఉందో, ఆ స్వార్థ బుద్ధి ఏంటంటే ఇక్కడ పిల్లల మీద రుద్దుతున్నారనమాట. బేసిక్‌గా 'పాడుతా తీయగా'లోని ఏంటంటే క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువవుతుంది. క్యాస్ట్ చూసి సెలెక్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్టు? ఇలాగ క్యాస్ట్ ఫీలింగ్ అంటే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, 'పాడుతా తీగ' ఫేమ్ సింగర్ ప్రవస్తి ఇష్యూ అయితే ఇప్పుడు యూట్యూబ్‌లో నెట్టింట వైరల్ అవుతుందనమాట. సో, ఆవిడ ఎలిమినేట్ అయిన వెంటనే ఏంటంటే జడ్జెస్ మీద ఏంటంటే కీరవాణి గారి మీద, అలాగే సింగర్ సునీత మీద ఏంటంటే తీవ్రమైన ఆరోపణలు కూడా చేసింది. సో, ఈ ఆరోపణల గురించి ఏంటంటే రిప్లై ఇస్తూ సింగర్ సునీత ఇవాళ రీసెంట్‌గా అంటే ఒక జస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ సింగర్ సునీత గారు ఒక వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియోలో ఏంటంటే సునీత గారు ఏం చెప్పుకొచ్చారంటే, నేను ఎవరిని ఉద్దేశించి ఎప్పుడు ఎవరిని ఏమి అనలేదని చెప్తున్నారు సునీత గారు. అండ్ అలాగే ఆవిడ ఎప్పుడైనా సరే బాడీ షేమింగ్ అని ఏది ఎప్పుడు మేము చేయలేదని చెప్పి ఆవిడ చెప్తున్నారనమాట. అంటే ఆవిడ ఏం చెప్తున్నారంటే, మా తప్పైతే ఏం లేదు. మేము ఎటువంటి అలాగా కంటెస్టెంట్స్‌ని మేమెప్పుడు ఏంటంటే డిస్కరేజింగ్ చేసే మాటలు మేమెప్పుడు మాట్లాడం. మేము ఎప్పుడు ఏంటంటే కంటెస్టెంట్స్ ఎప్పుడైనా సరే ఎంకరేజ్ అంటే వాళ్ళకి మేము మాక్సిమం అంతా ఏంటంటే వాళ్ళకి ఎంకరేజ్ చేస్తాం. మాక్సిమం ఎంకరేజ్ చేయాలని చూస్తాం. కాకపోతే వాళ్ళు చేసే ఏదైతే తప్పులుంటాయో వాళ్ళ మనసుని నొప్పించకుండా ఏంటంటే మేము వాళ్ళకి చెప్తాం. ఆ ఉద్దేశంతో ఏంటంటే మేము కొన్ని కొన్ని చేసిన తప్పులకి ఏంటంటే ఇప్పుడు నేను కూడా ఏంటంటే ఒక తల్లి స్థానంలో ఉన్నాను కాబట్టి నా పిల్లలకి ఎలా అయితే బుద్ధి చెప్తానో అలాగే మీకు కూడా ఏంటంటే తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని చెప్పి ఎత్తి చూపిస్తాం. జడ్జెస్‌గా అది మా ధర్మం అని చెప్పారనమాట. సో, దానికి మీరు ప్రవస్తి ఏంటంటే చాలా ఓవర్‌గా రియాక్ట్ అయిపోయింది. బేసిక్‌గా ఏంటంటే షోలో ఉన్నప్పుడే ప్రవస్తి ఆళ్ళ పేరెంట్స్ వాళ్ళ తల్లి, వాళ్ళ మదర్ కూడా ఏంటంటే షోలో ఎమోషనల్‌గా బయటికెళ్ళిపోయారనమాట. బయటికెళ్ళిపోయారని చెప్పుకొచ్చారు సునీత గారనమాట. సో, ఏది ఏమైనా సరే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే నేనేం మాట్లాడుతున్నా సరే అది నాకే మాట్లాడుతున్నారు. నా గురించే మాట్లాడుతున్నారని చెప్పి ప్రతి విషయాన్ని నా గురించే మాట్లాడుతున్నారని చెప్పి అనుకోవడం అనేది ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌కి దారితీస్తుంది. ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌లో ప్రవస్తి ఉంది అని చెప్పి సునీత గారు చెప్పుకొచ్చారు. సో, ఏదైనా సరే మొత్తం ఏంటంటే డిఫెండ్ చేస్తూ చెప్పుకొచ్చారు ఫ్రెండ్స్. బట్ ఒక్కటి ఆహ్, రీసెంట్‌గా ఇప్పుడు ఇంకొక వీడియో రిలీజ్ అయింది. ఏంటంటే సింగర్ నేహ అని ఒక సింగర్ ఉంది. ఆమె ఏంటంటే ప్రవస్తికి సపోర్టింగ్‌గా వచ్చిందనమాట. అంటే ఆవిడ కూడా ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఇలాగే ఆవిడ కూడా ఫేస్ చేసిందని చెప్పి ఆవిడ కూడా చెప్పుకొచ్చింది. బేసిక్‌గా 'పాడుతా తీయగా'లోని ఏంటంటే క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువవుతుంది. క్యాస్ట్‌కి అంటే 'పాడుతా తీయగా'లో క్యాస్ట్ దుమారం రేపుతుంది. అంటే ఒక వీడియో అయితే చూసాను. ఆ వీడియోలో ఏంటంటే నేను సెలెక్ట్ అవ్వడానికి కారణం అంటే నేను బేసిక్‌గా చాలా ఎక్స్‌పీరియన్స్ సింగరు. కాకపోతే నేను సెలెక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఉత్తి క్యాస్ట్ అని చెప్పారనమాట. ఆ క్యాస్ట్ వల్ల ఆవిడ సెలెక్ట్ అవ్వలేదు. సో, ఓన్లీ ఒక క్యాస్ట్ చూసి సెలెక్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్టు? ఇలాగ క్యాస్ట్ ఫీలింగ్ అంటే ఇప్పుడు మామూలుగా క్యాస్ట్ ఫీలింగ్ పెళ్ళిల్లో ఉంటాయి. కానీ ఇలా టాలెంట్‌లో కూడా క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే ఇంకా ఇండియా ఏం బాగుపడుతది? కొత్త కొత్త టాలెంట్స్ ఎవరొస్తారు? ఇది ప్రతి దగ్గర ఉంది. ఈ క్యాస్ట్ ఫీలింగ్ కూడా ఏంటంటే దీనివల్ల ఏంటంటే ఆవిడ ఈ సింగర్ నేహ అనే అమ్మాయిని ఏంటంటే తనేంటంటే ఎలిమినేట్ చేశారు. ఆ విషయం అయితే నేను ఇప్పుడు చూసాను. చాలా బాధపడిందంట సింగర్ నేహ. అండ్ ఆవిడ ఏం చెప్తున్నారంటే సింగర్ నేహాకి నాకెలైతే జరిగిందో ఇది నిజంగా పాడుతా తీగలు ఇది జరుగుతుంది అని చెప్పారు. ఏదేమైనా ఫ్రెండ్స్ ఒకటి మాత్రం చెప్తున్నా. బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నంత వరకు ఏంటంటే ఒక రియల్ టాలెంట్స్ బయటకొచ్చాయి. ఎప్పుడైతే బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయిన తర్వాత అంటే మొత్తం మారిపోయిందో ఇంక మొత్తం టోటల్ అంతా మారిపోయింది. ఇంకంతా ఏంటంటే మొత్తం కమర్షియల్ ఎలిమెంట్సే. అంటే మా క్యాస్ట్ మా వాళ్ళు పైకి రావాలని ఒక స్వార్థ బుద్ధి ఏదైతే ఉందో, ఆ స్వార్థ బుద్ధి ఏంటంటే ఇక్కడ పిల్లల మీద రుద్దుతున్నారనమాట. సో, ఏది ఏమైనా సరే ఇది చాలా తప్పు. ఆహ్, ఓకే. వాళ్ళు ఎంత డిఫెండ్ చేసుకొచ్చినా ఇప్పుడు సింగర్ ప్రవస్తికి సపోర్ట్‌గా సింగర్ నేహ వచ్చింది కదా! సింగర్ నేహకి కూడా అదే ఆహ్, ఆహ్, ఎదురైంది. కాకపోతే ఆవిడ చెప్పలేదు. సింగర్ ప్రవస్తి చెప్పింది. అంటే సింగర్ ప్రవస్తి ఎందుకు చెప్పింది? ఇలాగ చేస్తే తన లైఫ్ కూడా అంటే తన కెరీర్ కూడా రిస్క్ అని తెలిసి కూడా ఎందుకొచ్చిందంటే ఆవిడ పడ్డది కాబట్టి చెప్పింది. కానీ ఎవరు చెప్పపోతే ఇంకెందుకు ఎవరో ఒకళ్ళు చెప్పాలి కదా! అని చెప్పి సింగర్ ప్రవస్తి కూడా బయటకొచ్చి చెప్పింది. సో, నిజంగా సింగర్ ప్రవస్తికి హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్తున్నాను. అంటే తన యొక్క డేరింగ్‌కి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. అండ్
ఇదైతే మాత్రం సింగర్ నేహ చెప్పినట్టు పాడుతా తీయగలిగితే క్యాస్ట్ ఫీలింగ్ అయితే ఉంది. ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఎప్పుడైతే పోతదో, అసలు ఇండియాలో ఎప్పుడైతే క్యాస్ట్ ఫీలింగ్ అనేది పోతదో, అప్పుడు మనకి రియల్ టాలెంట్స్ అనేది బయటకొస్తాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది మొత్తానికి జరిగింది. ఎవరు ఎంత ఎవరు ఎంత డిఫెండ్ చేసుకున్నా సరే, ఒకళ్ళకి అన్యాయం జరిగినప్పుడు, ఒక అమ్మాయి బయటకొచ్చినప్పుడు, ఇంకో అమ్మాయికి సపోర్ట్‌గా నేహ కూడా వచ్చింది కాబట్టి, ఖచ్చితంగా నేహ చెప్పిన మాటలు ఇప్పుడు ఓన్లీ ప్రవస్తి చెప్పిన మాటలు ఓన్లీ వన్ సైడెడ్ కాదు. ఇప్పుడు దానికి సపోర్టెడ్‌గా, ఆ అమ్మాయికి సపోర్టెడ్‌గా సింగర్ నేహ కూడా వచ్చింది. నేహ కూడా వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఇవన్నీ చెప్పడం జరిగిందో, అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మొత్తం పాడుతా తీగ అంతా ఏంటంటే మొత్తం స్పాయిల్ అయిపోయింది. మొత్తం ఏంటంటే కంప్లీట్‌లీ పొల్యూటెడ్ అయిపోయిందనమాట. ఫుల్లు క్యాష్ ఫీలింగ్స్ తోటి. సింగర్ నేహ అదే చెప్తుందనమాట. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి. తప్పైతే మాత్రం ప్రవస్థితి లేదు. తప్పైతే ప్రవస్థితి తప్పేం లేదు. ఎందుకంటే ఎంతో పడితే గాని ఎవరు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎప్పుడు పబ్లిక్‌కి బయటికి చెప్పరు. ఓకే. సో అందుకని చెప్పి ప్రవస్థి చే ఈ ఈ ఈ విషయంలో మాత్రం ప్రవస్థి చేసింది కరెక్టే. ప్రవస్థితి అయితే ఏ తప్పు లేదు. ప్రవస్థి చెప్పిందంతా నిజాలే. పాడుతా తీయగలో నిజంగా ఏంటంటే క్యాష్ ఫీలింగ్స్ అవి జరుగుతున్నాయని చెప్పి సింగర్ నేహ చెప్పింది కాబట్టి నేను చెప్తున్నాను. సో, ఎవరు అంతలాగా చెప్పరు కాబట్టి. సో, మొత్తానికి ఇలాంటి క్యాష్ ఫీలింగ్స్ తోటి ఇలాగా షోస్ నడిపించడం అనేది కరెక్ట్ కాదు. ప్లీజ్ ఎంకరేజ్ రియల్ టాలెంట్స్ అండ్ స్టాప్ క్యాష్ ఫీలింగ్. థాంక్ యూ. బై.